నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆకాశంలో ఎగిరే విమానం అది భూమిని తాకితే అది కూడా ప్రమాదవశాత్తు. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేం. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు వాటికి కారణాలు తెలుసుకోవడం అనేది అత్యంత సంక్లిష్టమైన పని. ఎన్నో నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పడుతోంది. కానీ ఇప్పుడు ఒక విమాన ప్రమాద సంఘటనను తిరిగి సృష్టించి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు మన పైలట్లు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా A171 ఫ్లైట్ క్రాష్ ను ముంబైలో ముగ్గురు పైలట్లు సిమ్యులేటెడ్ ఫ్లైట్ తో రీక్రియేట్ చేశారు. అసలు ఆ రీక్రియేషన్ ఎలా సాగింది, ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయని అంచనాలు వేశారు. అదేంటి చూద్దామా మరి. విమాన ప్రమాదం పదుల సంఖ్యలో, కొన్నిసార్లు వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయే అత్యంత విషాద ఘటన. అలాంటి ప్రమాదాల వెనుక కారణాలను కనుగొనడం అనేది ఒక పెద్ద సవాల్. అహ్మదాబాద్లో జరిగినట్లుగా భావిస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 క్రాష్ కేసులో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముంబైకి చెందిన ముగ్గురు అనుభవజ్ఞులైన పైలట్లు రంగంలోకి దిగారు. వారు సాధారణ విచారణలకు అదనంగా ఈ ఘటనను మరింత లోతుగా విశ్లేషించడానికి ఒక వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. అదే సిమ్యులేటెడ్ ఫ్లైట్తో సీన్ రీక్రియేషన్. ఒక అధునాతన ఫ్లైట్ సిమ్యులేటర్ స్టూడియోలో ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం బరువు, ల్యాండింగ్ గేర్ స్థితి, ఫ్లాప్స్ పొజిషన్, ఇలా ప్రతి చిన్న పారామీటర్ను తీసుకున్నారు. ప్రమాద సమయంలో విమానం ఏ స్థితిలో ఉంది, అప్పుడు దాని బరువెంత, ల్యాండింగ్ గేర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఫ్లాప్స్ ఏ కోణంలో ఉన్నాయి, ఈ ప్రతి ఒక్క అంశాన్ని సిమ్యులేటర్లో నమోదు చేశారు. పారామీటర్లను సెలెక్ట్ చేసుకుని వారు పలుమార్లు ఆ ల్యాండింగ్ ప్రయత్నాన్ని పునరావృతం చేశారు. ఈ రీక్రియేషన్స్ లో వారు ఒక కీలకమైన అంచనాకొచ్చారు. ప్రమాదానికి ప్రధాన కారణం 2 ఇంజన్ల ఫెయిల్యూరే కావచ్చని వారు భావించారు. 2 ఇంజన్లు ఒకేసారి పనిచేయకపోవడం వల్ల విమానం నియంత్రణ కోల్పోయి ఉంటుందని, అదే ప్రమాదానికి దారితీస్తుంటుందని వారి ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఇది కేవలం పైలట్ల అంచనా మాత్రమే. అధికారిక దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ డేటాను నిపుణులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. బ్లాక్ బాక్స్ డేటా విమానం చివరి నిమిషంలో ఎలా ప్రవర్తించింది, పైలట్ల మధ్య సంభాషణలు, ఇంజన్ల పనితీరు వంటి కీలక సమాచారాన్ని అందిస్తుంది. ఈ పైలట్లు చేసిన సిమ్యులేటెడ్ రీక్రియేషన్ అనేది దర్యాప్తు సంస్థలకు ఒక విలువైన క్లూ అందించగలదు. వాస్తవానికి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఇదొక ముఖ్యమైన అడుగు. ఈ పైలట్ల ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం. టెక్నాలజీ సహాయంతో ప్రమాదాల వెనుక ఉన్న నిజాలను వెలికితీయడం ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. అధికారిక దర్యాప్తు పూర్తయితే ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు స్పష్టంగా తెలుస్తాయి.